పాటల్లో పదనిసలే మాటల్లో మధురిమలే మాటిచ్చి మనసర్పించి చెలియా రావే పలకవే రామచిలుకా పరుగులే తీసే కన్నుల్లో కదలాడే కౌగించే నీ సొగసే వెన్నెల్లో మురిపించే కనిపించే నీ సొగసే కదిలే నే తీపి గురుతులే మరవకే నా మనసే పలకవే రామచిలుకా డాడీ హారతి తీసుకోండి డాడీ. నా బంగారు తల్లి అప్పుడే పూజ అయిపోయిందా? ఓహో ఇంటిలే వస్తున్నానండి. చూడవే మన పెళ్ళయి ఇన్నేళ్ళు అయ్యింది, ఎప్పుడైనా నువ్వు ఇలా తొందరగా పూజ చేసి హారతి ఇచ్చావా? ఆహా, మీరు మాత్రం ఎప్పుడైనా ఇంత తొందరగా నిద్ర లేచారా ఏంటి? ఇది ఎప్పుడు మీకు మామూలే కదా. అమ్మా నాకు కాలేజ్ టైం అవుతుందమ్మా. నీ బాక్స్ రెడీ చేసి టేబుల్ పైన పెట్టాను, తీసుకెళ్లరా? ఓకే మమ్మీ. అమ్మ కళ్యాణి. ఏంటి డాడీ? మన పార్థసారథి కాలేజీకి వస్తున్నాడమ్మా. పార్థసారథినా? ఎవరు డాడీ? ఇంకెవరే, మన పార్థునే. బారసాల నాడు పెట్టిన పేరునే మీ నాన్నగారు అలా పిలుస్తూ మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పార్థు నేను రోజు కాలేజ్కి వెళ్తున్నాం డాడీ. బాగా చదువుకోండి అమ్మా. ఓకే డాడీ. ఇది తీసుకెళ్ళమ్మా. ఇదిగో బజార్కి ఎడుతున్నాను, ఏవో సరుకులు తేవాలన్నావుగా. ఇదిగోండి సరుకుల లిస్టు, దీంట్లో ఉన్నాయన్నీ తీసుకురండి. అలాగా, ఇది లిస్టా? 2 కేజీలు 2 కేజీలు 2 కేజీలు 2 కేజీలు 2 కేజీలు ఆవాలు 2 కేజీలా? ఆవాలు 2 కేజీలు ఎందుకే? తింటావా? మొత్తం తీసుకురండి రాసినవన్నీ. అలాగే అలాగే. మా ఊళ్ళో ఒక పడుతుంది, దయ్యమంటే భయం అన్నది. సుబ్బయ్య, ఆ చెరువు పక్క పొలంలో ఈవేళ ట్రాక్టర్ పెట్టించు. సరే, బాగా పెట్టు. బాగా తిని బాగా చదువుకుంటాడు. వీడికి మీదిష్ట తగిలేట్టుంది. అన్నట్టు ఆ కృష్ణమూర్తి డబ్బులు పంపించాడా? పొలం పనులు మొదలై 4 రోజులైంది. అరే మర్చిపోయాను, నేను ఇప్పుడే వెళ్ళి కౌలు డబ్బులు తీసుకొస్తాను. ఇంటికెందుకు? నేరుగా బ్యాంకు వెళ్ళి ఆ వడ్డీ ఏదో కట్టిరండి. అలాగే. బాకీలు బాగా వసూలు చేసి బాగా వడ్డీలు కట్టి బాగా ఇంటికి రండి డాడీ. ఏరా, నా మాటలు నాకేపు చెప్తున్నావా? ఎంతైనా మీ సుపుత్రునే కదా డాడీ. వాడేమన్నా చిన్నపిల్లాడు అనుకుంటున్నారా? వాడికి బైక్ కొనే సంగతి చూడండి. అలాగే, మర్చిపోకండి. సరేలే.
వదినా ఈ ప్రసాదం మా అల్లుడికి ఇవ్వు. అలాగే వదినా, నువ్వు కూడా మర్చిపోకుండా కోడలి పిల్లకివ్వు. అలాగే. అది నన్ను కాకుండా వేరే వాణ్ణి ప్రేమిస్తాదిరా. దాని వల్లనే దాని మీద యాసిడ్ వేసి కాలా పెట్టినను దాన్ని. ఇప్పుడెవడికి ముఖం చూపిస్తుంది మావా? అసలు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటాడో నేను చూస్తాను. ఇప్పుడెవరు చేసుకుంటారు మావా? ఎరా పోలీసులు ప్రేమించలేదని అమ్మాయి మీద యాసిడ్ పోస్తారా? అమ్మాయిలేంటి అంత తులసనా? నాకేం సంబంధం లేదు సార్. స్టేషన్ కదండ్రా, అక్కడ చెప్తాను పని. పదండి. ఏమండి, చూడ్డానికి వాళ్ళు ఏదో చదువుకునే కుర్రాళ్ళ ఉన్నారు, పోలీసులు ఏమిటి వాళ్ళని అలా పట్టుకెడుతున్నారు? చూడటానికి వాళ్ళు బచ్చగాళ్ళలాగా ఉన్నారు గాని చాలా ఖతర్నాక్ గాళ్ళు సార్ వాళ్ళు. తాను ఇష్టపడ్డ పోరి తనని ఇష్టపడలేదని యాసిడ్ పోసాడు సార్ వాడు. గట్లయినరేమి సార్, ఇవాళ రేపు జమానా గిట్లానే ఉన్నది. జనరేషన్ చేంజ్ అయింది. పోరగాళ్ళు గిట్లా కావడానికి ముందు వాళ్ళ అమ్మ బాబు వాడిని తిట్టాలి. కనగానే సరిపోదు, పెంచుడు తెలవాలి. ఏమంటారు సార్? ఏంటో పెద్ద ఆయన అలా అయిపోయాడు. పదండ్రా స్టేషన్ కి. పదరా. సార్ సార్ నేనేం చేయలేదు సార్. అసలు ఏమంటే అక్కడ మాట్లాడుకుందా, పదరా. పా. సార్ సార్ మీ కానిస్టేబుల్ అక్కడ పడిపోయాడు సార్, చూడండి. ఎక్కడ? బార్బరా. అరే వీళ్ళేరి తప్పించుకుని పోయారు దొంగ వేధవలు. ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటారు. రా బయటికి రా. తప్పించుకుపోతారా మీరు? ఎక్కడికి వెళ్తారా? వాడు మారిపోతున్నాడు సార్. వాడెక్కడికి వెళ్తారా? నువ్వు ఇక్కడ ఉండవుగా, వాడే వస్తాడు. రారా రా రా నాయనా రా రారా. ఏయ్ ఉండరా. ఏయ్ రారా రా. అబ్బా మళ్ళీ దొరికిపోయాం. దా నువ్వురా, నువ్వు రారా, నువ్వు రారా. తెలిస్తే కోపడతారు సార్. ఎరా అమ్మాయిలంటే అంత చులకనా మీకు? కాళ్ళు మొక్కుతాను సార్. స్టేషన్కి పదండ్రా. స్టేషన్ లో చెప్తాం ఈ పని. ప్రేమ కావాలరా మీకు? ప్రేమ స్టేషన్కి పదరా. స్టేషన్కి పద ముందు. అక్కడ మాట్లాడదాం పదరా. పాదు ఈ ఆన్సర్లు ఇద్దరం కరెక్ట్ గానే చేశాము, కానీ ఈక్వేషన్ తప్పుందనుకుంటా. ఓ సారీ యార్. వదినా, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు కదూ. కళ్యాణిని చూస్తుంటే మన పార్దు కోసమే పుట్టినట్టుగా ఉంది. పార్దు కూడా కళ్యాణి కోసమే పుట్టాడని మీ అన్నయ్య అంటుంటారు. అయితే ఇంకేం, పెళ్లి చేస్తే పోలా? దానికి కూడా టైం రావాలిగా వదినా. అంతేలే. ఏమండి, వెళ్ళిన పని పూర్తయిందా? మరి భార్యామని చెప్పిన తర్వాత పని పూర్తి చేయకుండా వస్తే ఊరుకుంటుందా? ఏమిటి పిల్లలు బాగా బిజీగా ఉన్నట్టున్నారు? ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కదండి. మీ డాడీ ఎక్కడ? డాడీ అంకుల్ సిటీకి వెళ్ళారు అంకుల్. సరే, రేపు వచ్చిన తర్వాత ఒకసారి నన్ను కలుసుకోమని చెప్పు. అలాగే అంకుల్. చదువుకోండి. రారా. ఈ వీరబాబు అంటే ఏమనుకుంటున్నావురా? వాడు రేయ్, అభం శుభం తెలియని అమ్మాయిని రేప్ చేస్తావురా నువ్వు? ఎవరి పేరు చెప్తే లాకప్ షేక్ అయిపోతుందో, ఎవరి చూపు తగిలితే కామాంధులు కుక్కల్లా పారిపోతారో వాడేరా ఈ వీరబాబు. అన్నా అన్నా ఈ ఒక్కసారికి వదిలిపెట్టన్నా. ఈసారి వదిలేయటానికి ఇదేమన్నా కబ్జా చేసే భూమిరా? ఆడపిల్ల జీవితం రా. రేయ్,
ఆ పిల్లను పెళ్లి చేసుకొని నువ్వు జీవితాంతం కాపురం చేయాలరా. ఇదేరా ఈ వీరబాబు సెటిల్మెంట్. అలాగే అన్న, నువ్వు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటానన్నా. తప్పు అయిపోయింది, వదిలిపెట్టన్నా. కళ్యాణి కార్ వస్తుంది, మనం లిఫ్ట్ అడిగి కార్లో వెళ్ళిపోదామా? వద్దు, నువ్వు వెళ్ళొద్దు అసలు. కార్లో వెళ్దాం కళ్యాణి. వద్దని చెప్తున్నాను కదా. కాలేజ్కి లేట్ అవుతుంది కదా. నువ్వైతే వెళ్ళు, నేను అసలు రాను. సరే నేను కార్లో వెళ్తాను, నువ్వు వచ్చేయి. లిఫ్ట్ ఏం పార్దు, వద్దని చెప్పానా? వద్దు. హాయ్, కమ్ ఆన్ బాయ్. థ్యాంక్ యూ. ఓకే, సీ యూ. ఎవరు? చెప్పుకొచ్చిద్దాం. ఏయ్ అంజలి, ఏంటి అల్లరి? ఎవరి పేరు చెప్తే లాకప్ షేక్ అవుతుందో వాడేరా ఈ వీరబాబు. ఏయ్ ఏంట వాగుడు? వాగుడు కాదురా నా మగడా. ఏం బుద్ధికెవరా? అయినా నాకు తెలియక అడుగుతాను, ఆడపిల్లల్ని బెదిరించే వాళ్ళంటే నీకెందుకంత చిరాకు? ఏయ్, నిన్నే అడిగేది. ఇలా ఎంతమందిని కొడుతూ పెళ్లిళ్ళు చేస్తుంటావు? నా చెల్లెలు ఆత్మ శాంతించే వరకు ఇలాగే చేస్తూ ఉంటాను. అంటే నీ చెల్లెలు ఇలాంటి దుర్మార్గులే ర్యాగింగ్ చేసి మా చెల్లెల్ని చంపేశారు. అప్పటినుంచి మందొకటే రూటు, పనిష్మెంటు, సెటిల్మెంటు. వీరబాబు, నీతో ఆనందాన్ని కాదు, బాధను కూడా పంచుకోవడానికి వచ్చిందాన్ని. జరిగిందంతా నాతో చెప్పు. ఏయ్ ఆగవే, ఏయ్ ఆగు. ప్లీజ్ నన్నేం చేయొద్దు, ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు, మీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్తావే? ఈ రోజు నిన్ను వదిలిపెట్టనే. మీకు దండం పెడతాను, ప్లీజ్ నన్ను వదిలేయండి. ఈ రోజు నిన్ను వదిలిపెట్టమే, నిన్ను మీకు దండం పెడతాను. నన్నేం వదిలిపెట్టము. రా బావ, రా కూర్చో. ఏంటి బావా? తీసుకురా బావకి. ఏంటి బావా, కళ్యాణముతో కౌరు పెట్టో? ఏంటి సంగతులు? ఏముంది బావా, ఈ మధ్య నిన్ను కలుసుకుందామంటే నాకు కుదరటమే లేదు. కలుసుకుని చాలా కాలం అయింది కదా, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. అన్నయ్య గారు, కాఫీ తీసుకోండి. బాగున్నావా? బాగున్నా అన్నయ్య. చెప్పు బావా. ఎలా ఉంది నీ రియల్ ఎస్టేట్ బిజినెస్? ఏం రియల్ ఎస్టేట్ బావా, పూర్వం ఉన్నంత ఊపు లేదు. ఓ పక్క ప్రత్యేక తెలంగాణ అంటున్నారా, ఇంకో పక్క ఆంధ్ర ప్రత్యేకంగా కావాలంటున్నారా? విజయవాడ క్యాపిటల్ చేయమని ఒకరు అంటున్నారు, విశాఖపట్నం చేయమని మరొకరు అంటున్నారు. ఇక్కడ చూస్తేనేమో కొనాలంటే భయం వేస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చి తమ జాగా పేదలకు పంచిపెట్టేస్తారేమో అని భయపడిపోతున్నారు. అది బావా, ఇంతకీ మాలుడు ఎక్కడ కనపడ్డే? పార్థు ట్యూషన్కి వెళ్ళండి. అయినా నీకు తెలుసుగా, కళ్యాణి పార్థు చదివేది ఒక్క కాలేజీలోనే, ట్యూషన్ కూడా ఒక చోటే వాళ్ళకి. లేదు బావా, మీ చెల్లెలికి సాయంగా ఉంటుందని ట్యూషన్ మానిపించేశాను. అంతేనా? రేపు వాళ్ళ అత్తకు తోడుగా ఉంటుందని ఎప్పటి నుంచో ట్రైనింగ్ ఇప్పిస్తున్నావా? అట్లానే అనుకో బావా. కళ్యాణం ఎప్పటికైనా ఈ ఇంటి కోడలు కావాల్సిందేగా. అంతే కదా బావ, మా చెల్లెలికి తోడుగా ఉండాల్సిందేగా. అంతే కదా. పార్థు కళ్యాణి మూడు పెళ్ళాలని ఆ దేవుడే రాశాడు. అవును బావా. ఏరా పోకిరి, ఏంట్రా టక్కరి? మనం ఇన్నాళ్ళ నుంచి అన్న దగ్గర ఉంటున్నాము గాని ఒక్కటి మాత్రం కనిపెట్టలేకపోయాంరా. ఏందిరా అది? ఆడవాళ్ళని ఎవరన్నా కదిలిస్తే అన్న సింగమలైపోతున్నాడు. ఎందుకురా? అవన్నీ మనకెందుకురా బాయ్? అన్న దగ్గర ఉన్న రోజులు అన్న భజన చేద్దాం, తినుడు తాగుడు అన్ని వెళ్ళిపోద్దిలే. చా తప్పురా, అన్న సొమ్ము తింటా, అన్న గురించి అలా మాట్లాడకూడదురా. చా, అక్కడికి ఏదో అన్న మీద నీకొక్కడికే ప్రేమ ఉన్నట్టు మాకు లేదా? రై అది కాదురా. రై నోరు మూయిరా, అన్నొస్తున్నాడు.
ఏంటి ఈ మధ్య కనపడటం లేదు? కాలేజ్కి ఎందుకు రావట్లేదు? ఫ్రెండ్స్ దగ్గర చదువుకోవడానికి వెళ్తున్నాను. అలాగా? ఏ ఏంటిది చేతి? ఓ సారీ కళ్యాణి. షిట్. రేయ్ అన్నా చేస్తున్నారా? చేస్తున్నామన్నా. అబ్బా రేయ్ అన్నా చేస్తున్నామన్నా. రేయ్ సరిగా ఏమైందిరా? చేస్తున్నామన్నా. చేస్తున్నామన్నా. Hey, come on, my dear boy. Come on, get in. ఎరువులు నువ్వు ఆడిపోలోనే కొను, ఇంకెక్కడికి మార్చకు. హాయ్ అంకుల్. హాయ్ కోడల పిల్ల, హౌ ఆర్ యు? ఫైన్ అంకుల్. ఎలా ఉన్నాయి మీ చదువులు? ఓకే, బానే ఉన్నాయి అంకుల్. అవును, మావాడేడి? ఏమో నాకు తెలియదు అంకుల్. అదేంటమ్మా, ఇద్దరు కాలేజీ కలిసే వెళ్తుంటారుగా? అవును అంకుల్. రాత్రంతా మీ ఇంట్లోనే ఉండి కంబైన్ స్టడీ చేస్తున్నావు అన్నాడు. రాత్రంతా పార్థు మా ఇంట్లో ఉన్నాడా? నిన్నటి నుంచి పార్థు అసలు కాలేజ్కే రాలేదు. ఏంటమ్మా నువ్వు అనేది? అవును అంకుల్. ఓకే, వస్తాను అంకుల్, కాలేజ్ టైం అయింది. అలాగేనమ్మా. ఇదేంటి, వాడేమో అలా చెప్పాడు, కళ్యాణ్ ఇలా ఉంటుంది, అంతా అయోమయంగా ఉంది. రుక్మిణి, ఏంటండి మీరనేది? మనవాడు కాలేజీకి వెళ్ళడం లేదా?
వాడు కాలేజీకి వెళ్ళటం లేదని నేను బాధపడటం లేదు రూపు. కళ్యాణితో నైట్ టైం కంబైన్ స్టడీ చేస్తున్నామని అబద్ధం చెప్పి మనల్ని మోసగిస్తున్నాడని నా బాధ. వస్తాడుగా, 4 పీకితే వాడే చెప్తాడు. ఆ తర్వాత మనకు కనిపించకుండా ఎక్కడికైనా పారిపోతే తట్టుకునే శక్తి నీకుందా? ఎందుకు వెళ్ళిపోతాడండి? వాడిది ఇటు కాని వయసు రూపు. అటు పెద్దాడు కాదు, ఇటు పిల్లాడు కాదు. ఇలాంటప్పుడు డైరెక్ట్ గా దండించావంటే వాడు ఏం నిర్ణయం తీసుకుంటాడో, ఏం చేస్తాడో అని నా భయం. నన్ను భయపెడుతున్నారు సరే, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? వాడిని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం తప్ప వాడికి లేనిపోయిన ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టవు. అలాగేలేండి. ఇంతకీ పార్టు ఎక్కడికి వెళ్ళాడంటావు? రోజులాగే కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళాడండి. ఒకవేళ వరప్రసాద్ కూతురు శృతిలాగా మన వాడేదైనా ప్రాబ్లంలో పడ్డాడా? మమ్మీ మమ్మీ అబ్బబ్బబ్బా వస్తున్నా. ఇప్పుడు టిఫిన్ వద్దు మమ్మీ. రోజు ఆఫీస్ నుంచి రాగానే తింటావుగా, ఇప్పుడెందుకు వద్దు? టైం అయిపోయింది, నేను త్వరగా వెళ్ళాలి. కనీసం కాఫీ అయినా తాగెళ్దు గాని ఉండమ్మా. అబ్బబ్బబ్బబ్బా ఏమిటి ఈ హడావిడి? శ్రీకాంత్ పార్టీ ఇస్తున్నాడు మమ్మీ. 7 o'clock కల్లా అక్కడ ఉండాలి. పార్టీయా? ఏమిటి విశేషం? ఇవాళ శ్రీకాంత్ బర్త్డే కదా. ఓ అవును కదూ, నిన్నే చెప్పావు, నేను మర్చిపోయాను. ఉండు, పూలు కట్టి పెట్టాను, తెస్తాను. అబ్బా వద్దు మమ్మీ, ఇలా ఉంటేనే సింపుల్ గా బాగున్నాను. సరే, భోజనానికి రావా? పిచ్చి మమ్మీ, పార్టీ ఇస్తున్నాడంటే భోజనానికి రావా అంటావేంటి? శుభ్రంగా తినేసి వస్తాను. సరేనా? బాయ్. జాగ్రత్తమ్మా, త్వరగా వచ్చేస్తావు కదా. అలాగే, బాయ్. నువ్వా బాబు? ఎవరు మమ్మీ? శ్రీకాంత్ అమ్మా. హలో. హాయ్ శృతి, ఏంటి ఇంకా బయలుదేరలేదా? నేను రెడీ అయి బయలుదేరుతుంటేనే నీ ఫోన్ వచ్చింది. సరే, వచ్చేటప్పుడు సుమన్ కూడా పికప్ చేసుకున్నా. సరే, 20 minutes లో రెస్టారెంట్ లో ఉంటాను. ఇంతకీ నువ్వెక్కడా? నేను ఆఫీస్ లోనే ఉన్నాను. ఇంకా ఆఫీస్ లో ఏంటి? నాకు దగ్గరే కదా, నేను 10 minutes లో ఉంటాను. మీరు బయలుదేరి వచ్చేయండి. ఓకే? సరే, బాయ్. బాయ్. వస్తాను మమ్మీ. సరేనమ్మా, బాయ్. బాయ్. ఎక్కడికి రా బంగారు? పార్టీకి డాడీ. పార్టీకా? అవును డాడీ, శ్రీకాంత్ బర్త్డే కదా. ఓ యా, హ్యావ్ ఎ నైస్ టైం. ఓకే. థ్యాంక్ యూ డాడీ. మరీ లేట్ చేయకు. అలాగే డాడీ. మరీ లేట్ అయితే మీ అమ్మ లిపికి పందిరేస్తుంది తెలుసుగా. 10 o'clock కల్లా ఇంట్లో ఉంటాను. సరేనా? ఓకే, బాయ్. బాయ్. ఏంటి రాణిగారు తీరుబడిగా కూర్చున్నారు? చాలేండి మీ సరసం, ఇప్పటిదాకా మీ ముద్దుల కూతురుతోనే సరిపోయింది. అలసిపోయినట్టున్నారు, కాఫీ తీసుకురమ్మంటారా? కాస్త స్ట్రాంగ్ గా తీసుకురా. అలాగే. కాఫీ తీసుకోండి. ఏమండి? ఏమండి? మిమ్మల్నేనండి. ఏంటండి? శ్రీకాంత్ మంచివాడు, అందంగానే ఉంటాడు, సంప్రదాయ గల కుటుంబం. ఈడు జోడు బాగుంటుంది. మరి ఇంకేమండి? జానకి, తొందరపడితే ఎలా? ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని అల్లుడిగా చేసుకునే కంటే ఈ శ్రీకాంత్ గురించి మనకు అన్నీ తెలుసు కదండి.
మనకన్నీ తెలుసు జానకి. తెలియదల్లా వాళ్ళ మనసులే. అదేమిటండి అలా అంటారు? ఈ కాలంలో పిల్లలు అన్ని విషయాల్లోనూ ఒక అడుగు ముందే ఉంటున్నారుగా జానకి. నాకేమీ అర్థం కావట్లేదండి. శ్రీకాంత్ శృతి మంచి స్నేహితులుగా మాత్రమే మనకు తెలుసు జానకి. వాళ్ళ మనసులో ఏముందో పోనీ మనమే అడిగి తెలుసుకుందామండి. జానకి, మన అమ్మాయి గురించి మనకి తెలియంది కాదుగా. శ్రీకాంత్ని అమ్మాయి ప్రేమించి ఉంటే మనకి చెప్పే చనువు ధైర్యం దానికి లేకపోలేదుగా. ఇవాళ శృతికి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను రా. కానీ ఇంకా ఆలోచన ఏంట్రా? హాయ్ శ్రీకాంత్. హాయ్. ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎనీ ప్రాబ్లం? అబ్బే నో ప్రాబ్లం. మరి మాట్లాడుతున్నాను. మాట్లాడమా? ఎవరితో? నాతో నేనే. అబౌట్ వాట్? అండర్స్టాండింగ్. ఒకరినొకరు అర్థం చేసుకోవడం గురించి. ఏ విషయం? అసలు నీ ఒపీనియన్ చెప్పు. నా ఒపీనియనా? అవును. ఒక్కోసారి మంచి స్నేహితుల్లో కూడా మిస్అండర్స్టాండింగ్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయా? మనసులు తెలుసుకున్న వాళ్ళ మధ్య అపార్థాలకి చోటే ఉంది. నో ఛాన్స్. అయితే ఏంటి? ఏ విషయం చెప్పాలన్నా నిస్సందేహంగా చెప్పేచ్చుగా. అబ్సల్యూట్లీ. కానీ కొన్ని విషయాలు చెప్పటం అంత తేలిక కాదు. ఓకే, ఒక విషయం చెప్పు. ఏంటి? ఆ కొన్ని విషయాలు మనసు అర్థం చేసుకున్న వాళ్ళకి మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉందా? అదే ఆలోచిస్తున్నాను. ఇప్పటి వరకు నేను శృతి మంచి స్నేహితులనరా. నన్ను తను అలాగే భావిస్తోందేమో. అలాంటప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను శృతి అంటే నీలో ఇలాంటి ఆలోచన ఉందనుకోలేదు అని అంటుందంటావా? తను నాకు ప్రియురాలు కాకపోయినా పర్వాలేదు, కానీ ఒక మంచి స్నేహితురాలు దూరం అయిపోతుందేమో. అది నాకు ఇష్టం లేదురా. ఇష్టం లేదు. నిన్ను ప్రేమించలేనని అంటుందా? రేయ్, నాకు తెలిసినంత వరకు తనది గంభీరమైన మనస్తత్వం. తన మనసులో ఉన్న భావాన్ని త్వరపడి అందరిలోనూ బయటికి చెప్పదు. బయటపడే వరకు నీది మోగ ప్రేమే అంటావా? నీవు మోగగా ప్రేమిస్తూనే ఉంటావా? లవ్ ఇస్ లైక్ ఎ వార్ అంటారు. అంటే దాని అర్థం ఏంట్రా? అది ప్రారంభించడం తేలికే, కానీ ముగించడమే కష్టం. పోనీ శృతి వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే? అదిగో శృతి వాళ్ళు వస్తున్నారు. హాయ్. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సేపు అయిందో వచ్చి? జస్ట్ 10 minutes అయింది. అలాగా? టీజర్ అయిపోయిందిరా. आज वो है तो कल हम है रे. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్. శృతి, యువర్ చాయిస్. లేదు, మీరే డిసైడ్ చేయండి. ఏంటి, మూడ్ ఆఫ్ అయిందా? లేదు. పోనీ శరత్, నువ్వు ఆర్డర్ చేయరా. బెరా కమ్. వెజిటబుల్ బిర్యానీ సార్, 2 పాలక్ పన్నీర్ సార్, అండ్ 2 ఐస్ క్రీమ్. ఓకే, త్వరగా తీసుకురా. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. రేయ్ రేయ్, ఏంట్రా శ్రీకాంత్ అంత పరధ్యానంగా ఉన్నా? అబ్బే ఏం లేదురా. బాడీ రోజు డల్ గా ఉన్నావేంటి? ఏం లేదు. రేయ్ రేయ్, నీ మనసులో ఉన్నదేంటో చెప్పరా. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? పోనీ నేను చెప్పనా? వాడి మనసులో ఏదో ఉంది, కానీ అది జరగాలంటే ఏదో ప్రయత్నం చేయాలిగా. నాకు స్టోరీ గుర్తొస్తుంది, చెప్పనా? చెప్పండి. ఒక భక్తుడు శివాలయానికి వెళ్లి, పరమేశ్వర
నాకు ఉద్యోగానికి 1 లక్ష, పెళ్లికి 1 లక్ష, ఇల్లు కొనడానికి 1 లక్ష కావాలని లాటరీ వచ్చేలా చూడమని కొబ్బరికాయ కొట్టి ఇంటికి వెళ్ళాడు. ఇలా వారం గడిచింది. అయితే లాటరీ వచ్చిందా? రాలేదు. 2వ వారం మళ్ళీ అదే గుడికి వెళ్లి అదే కోరిక కోరాడు. ఈసారి 2 కొబ్బరికాయలు కొట్టాడు. మరి ఇప్పుడు లాటరీ వచ్చిందా? ఇప్పుడు రాలేదు. 3వ వారం మళ్ళీ వెళ్ళాడు. అదే కోరిక కోరడంతో శివుడికి విసుగొచ్చి ప్రత్యక్షమయ్యాడు. భక్త, నువ్వు టికెట్ కొంటే కదా నీకు ఆ లాటరీ వచ్చేటట్టు చేసేదన్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పినట్టు? ఇడియట్. ఇప్పుడైనా అర్థం చేసుకోరా. అలా చెప్పు. చాలేరా, ముందు డిన్నర్ కానివ్వండి, తర్వాత మాట్లాడు. ఏది డిన్నర్? ఇంకా రాలేదు కదా. ఈలోగా ఓ 4 ఫోటోలు తినా. తీసుకో. ఓకే ఓకే, క్యారీ ఆన్. పరా. ఓకే ఓకే ఓకే. కొంచెం ప్లీజ్ స్మైల్. ఇట్స్ ఓకే రా. రెడీ? ఓకే. కొంచెం. ఓకే ఓకే. తీరా. రెడీ? ఇంకోటి. రెడీ? ఓకే. ఓకే ఓకే. థ్యాంక్ యూ. మంచి ఫోటోగ్రాఫర్ అయిపోతారా? థ్యాంక్ యూ రా. వీడికి అన్ని విద్యలో ప్రావీణ్యం ఉంది. అలాగా? నీ చదివేరా. लड़की है रे. हाय स्वीटी. Hey mister. చూడండి హాలీవుడ్ కటింగ్. రే, కూల్ డౌన్ యార్, కూల్ డౌన్. ఓకే సరే. ఒరే శ్రీకాంత్, పోనీలేరా. ఏంటి శ్రీకాంత్ అంత కోపం ఏంటి? వాడు చేసింది బాగుందా? శ్రీకాంత్, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. రే ప్లీజ్ వదిలేరా. లీవ్ ఇట్. వీడొకడు శృతిని ఎవరైనా ఏదేనంటే ఊరుకోడు. పదండ్రా వెళ్దాం. థ్యాంక్ యూ సార్. 10 దాటింది, బయలుదేరదామా? ఓకేరా, పదండి. ఓకే. శృతి, మీ ఇంటి దాకా తోడు రమ్మంటావా? ఎందుకు? నేను సుమ డ్రాప్ చేసి వెళ్ళిపోతాను. ఇదిగో సుమా, ఎక్కవే. పోనీ నన్ను తోడుగా రమ్మంటావా? ఏం వద్దులే బాబు, రా. ఓకే, గుడ్ నైట్ శృతి. ఓకే, బాయ్ బాయ్. బాయ్. ఏమిట్రా వెళ్ళిపోయినా చూస్తూనే ఉన్నా? ఇప్పటి వరకు శృతిని చూపులతో చుట్టేశా, మనసుతో మాట్లాడా, ఇంకా ఇంటి దాకా వెళ్దామనా? నాకు తెలుసురా, మరి కొంతసేపు శృతిని పక్కనుంటే బాగుంటుందనుకున్నా. అవునా? 3 గంటలకు తెలియకుండా ఎలా గడిచిపోయారా? శృతి జీవితాంతం తోడుంటే ఎంత బాగుంటుందో. ఏమిటో, నీ ప్రేమికులంతా ఉంటేనా? ఆ భగవంతుడు నీ ప్రేమను దీవించుగాక. బాబు, వెళ్దాం పద. లెట్స్ గో. గుడ్ నైట్ శ్రుతి. గుడ్ నైట్. బాయ్ బాయ్.
అమ్మాయి ఇంకా రాలేదండి. ఈ పాటికే వచ్చేస్తానని చెప్పింది. వచ్చేస్తుందిలే, ఫ్రెండ్స్తో పార్టీ కదా. 10 కల్లా వచ్చేస్తానని చెప్పింది. కాస్త లేట్ అయి ఉంటుంది. 10 o'clock 11 అయిందండి. 11 అయిందా? ఒకసారి ఫోన్ చేద్దాం ఉండు. సెల్ కూడా ఆఫ్ చేస్తుంది. ఇదేంటండి, సెల్ ఆఫ్ చేసినటువంటి? కనీసం లేట్ అవుతుందని ఒక్క ఫోన్ అయినా చేయలేదు. దారిలో ఉండుంటుందిలే, నువ్వు కంగారు పడకు. ఏం పిల్ల ఏమోనండి. నేను వెయిట్ చేస్తాను, నువ్వు వెళ్ళి మందులు వేసుకుని పడుకో పో. హలో మోహన్ రావు గారు? అమ్మాయి సుమందా? ఎవరు? సుమా, నేను వరప్రసాద్ని. ఏంటి అంకుల్? ఏం లేదు, శృతి ఇంకా రాలేదమ్మా. రాలేదా? అదేంటి, నన్ను డ్రాప్ చేసి 1 hour అయిందే. 1 hour అయిందా? అవును, ఇంకా రాలేదా? రాలేదు. వెహికల్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో అంకుల్. వచ్చేస్తుందిలేండి, మీరు టెన్షన్ పడకండి. శృతి ఇంకా ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? హలో శ్రీకాంత్, నేను వరప్రసాద్ నయ్యా. చెప్పండి అంకుల్. శృతి ఇంకా రాలేదే. రాలేదా? ఇందాకే సుమా శృతి కలిసి వెళ్ళిపోయారే. మీరు సుమాకి ఫోన్ చేశారు అంకుల్? సుమాకు కూడా చేశాను. సరే అంకుల్, నేను వెంటనే మీ ఇంటికి వస్తున్నాను. నువ్వెందుకయ్యా, కాసేపు చూద్దాంలే. ఇలాంటప్పుడు మొహమాటం ఎందుకు అంకుల్, నేను వెంటనే వస్తున్నాను. ఓకే సరే మరి. ఏమండి, అమ్మాయి రాలేదని మీరు కంగారు పడుతున్నారు కదా? పార్టీ అయ్యి ఇంటికే బయలుదేరిందట. ఈ పాటికే రావాల్సింది. ఎందుకు రాలేదో తెలియట్లేదు. ఎంతసేపు అయిందటండి బయలుదేరి? గంట పైన. గంట? నువ్వు ఉండు జానకి, కంగారు పడకు. ఏమోనండి, ఏమైందో అసలు ఈ రోజులు బాగోలేవు. జానకి, నువ్వు అనవసరంగా కంగారు పడకు. నీ ఆరోగ్యం అసలే అంతంత మాత్రం. కూర్చో కూర్చో. జానకి, ఏమైంది జానకి? ఏమైంది? శృతి అండి, మన శృతి అండి. శృతికి ఏం కాదు జానకి, నువ్వేం కంగారు పడకు. ఏం కాదు జానకి, శ్రీకాంత్ సరితో వస్తున్నారు కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. నువ్వేం కంగారు పడకు. ఏదో ఊహించుకుని కంగారు పడితే ఎట్లా చెప్పు? నువ్వు ఊరుకో.
లేదు జానకి, జానకి, జానకి. రే శ్రీకాంత్, శృతి ఇంకా ఇంటికి వెళ్ళకపోవడం ఏంట్రా? సెల్ కూడా ఆఫ్ చేస్తుందిరా. రే, ఇందాక హోటల్లో ర్యాగింగ్ చేశారే, ఆ రోడ్స్ ఏమైనా? నోనో, అలాంటి వాళ్ళకి శృతి అసలు భయపడదు, గట్టిగా బుద్ధి చెప్తుంది. సరే వెళ్దాం. బాబు శ్రీకాంత్, అదేంటి అంకుల్, 10 గంటలకి టైం అయిపోయింది, ఆల్రెడీ బయలుదేరింది. ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అదీగాక నేను తనకు తోడొస్తామంటే తను ఒక్కరితే వెళ్తానంది. ఏదేమైనా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంకా రాకపోవటం ఏంటి? అదేనయ్యా, మీ ఆంటీ మరీ కంగారు పడుతుంది. దానికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ రాత్రి సమయంలో ఏం చేయాలో. బాబు శ్రీకాంత్, అమ్మాయి గురించి ఏమన్నా తెలిసిందా? వచ్చేస్తుందండి, డోంట్ వరీ, మీరు కంగారు పడకండి. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో? శృతికి ఏం కాదండి, మీరు ఆందోళన పడద్దు, కూల్. హలో, డోంట్ డిస్టర్బ్ మీ. ఐ లుక్ ఇంటు దట్ టుమారో, ఓకే? ఓ షట్, సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా లాభం లేదు అంకుల్. అంకుల్, పోనీ శృతికి తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? లేరు బాబు. పోనీ పోలీసు రిపోర్ట్ ఇస్తే? నో, అనవసరంగా బ్యాడ్ పబ్లిసిటీ అవుతుంది. అయితే ఇప్పుడు ఎలా? అంకుల్, ఆ మధ్య ఎమ్మెల్యే కొడుక్కి శృతిని ఏమైనా గొడవ పడ్డాడు కదా? అవును, అయితే ఎస్, అది సంగతి. ఏమండి, ఏమిటండి ఇదంతా? శృతికి ఏమైందండి? ఏ చేయాలి అన్న ఉపయోగం ఉందా? ఆలోచన లేకుండా ఏంటి ఏడుపు? నువ్వు లోపలికి వెళ్ళి కూర్చో. అంకుల్, మీరు ఊరుకోండి, ఆవేశపడద్దు. ఆంటీ, మీరు లోపలికి వెళ్ళండి. నువ్వన్నది కరెక్టేనయ్యా. ఆ గోవర్ధన్ కమేన్. నమస్కారం వరప్రసాదరావు గారు. నమస్తే. నేను ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. వీడు నా కొడుకు శంకర్. నమస్తే. పెద్ద చిట్ ఫండ్స్ కంపెనీ నడిపిస్తున్నాడు. కూర్చోమంటారా? కూర్చోండి. కూర్చోరా. ఏమీ లేదండి, మా వాడి కోరిక మేరకు మీ అమ్మాయితో వాడికి జీవిత ఖైదు విధించాలనుకుంటున్నాను. అర్థం కాలేదా? మా వాడు తన బ్యాలెన్స్ జీవితాన్ని మీ అమ్మాయితో గడపాలనుకుంటున్నాడు. మీ అమ్మాయితో మాట్లాడాక చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను అంకుల్. శృతి నా భార్య కావాలి. చూడండి, ఈ జనరేషన్ కి మనం మార్గం ఏర్పరిచి నడవమనే రోజులు కాదు. ఇప్పుడు వాళ్ళ మార్గాన్ని వాళ్లే ఏర్పరచుకుంటున్నారు. కరెక్ట్. మావాడు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. తన భాగస్వామిని తనే నిర్ణయించుకున్నాడు. కానీ కట్నం ఇవ్వవలసింది, కన్యాదానం చేయవలసింది మీరేగా. అదిగో అమ్మాయి మాటల్లోనే వచ్చింది. ఏమ్మా శృతి, నిశ్చయితాంబూలాలు ఎప్పుడు తీసుకోమంటావు? మీరు మరీ తొందరపడుతున్నట్టున్నారు. మీ అబ్బాయి ర్యాగింగ్ చేయవలసిన వాళ్ళందరూ అయిపోయారా? ఐఎమ్ సారీ శృతి. అఫ్ కోర్స్ నేను నిన్ను ర్యాగింగ్ చేశాను, కానీ నువ్వు బుద్ధి చెప్పాక నా మనసు మార్చుకున్నాను. మనసు మార్చుకోవడం అంటే పెళ్లి చేసుకోవడమా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ శృతి. ప్రేమ ప్రతిరోజు మారుతున్న దాని అర్థాల్లో నీ అర్థం ఏంటో వెతుక్కొని బతకాల్సిన అవసరం నాకు లేదు. శృతి, అధికార హోదాలో ఉన్నవాణ్ణి కోరి ఇంటికి వచ్చానని అంత చులకనగా మాట్లాడుతున్నావు. అహంకారం, పొగరు. మిస్టర్ శంకర్, మేము మిమ్మల్ని రమ్మని పిలవలేదు. మేము మీ ఇంటికి రాలేదు. కొన్ని నిజాలు అహంకారంగాను పొగరుగానే ఉంటాయి. నీ చివరి నిర్ణయం ఇదేనా? నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ విషయంలో అదే తుది నిర్ణయం అవుతుంది. చివరిసారిగా ఒక్క మాట, నా దృష్టిలో మగాడు కూడా కాపాడుకోవాల్సింది ఒకటుంది. అది క్యారెక్టర్. అది నీకు లేదు. మీరు వెళ్ళొచ్చు.
వెళతాను వెళతాను కానీ వెళ్లే ముందు ఒక మాట. నా రాజకీయ చరిత్ర నీకు తెలియదు. అనుకున్నది సాధిస్తాను. అవునయ్యా, ఆ గోవర్ధన్ మొండివాడు, మూర్ఖుడు, ఎంతకైనా తెగిస్తాడు. అయినా ఆ సంఘటన జరిగిన నెల పైన అయింది. ఇంత దారుణం చేస్తాడంటావా? తండ్రో పొలిటీషియన్, కొడుకో పెద్ద పోరంబోకు, ఎంతకైనా తెగిస్తారు అంకుల్. అందుకే అంకుల్ మనం డైరెక్ట్గా పోయి అడిగితే. వద్దు బాబు, కొంచెం సేపు చూద్దాం. పెద్దవాళ్ళతో వ్యవహారం. ఏంటి అంకుల్ పెద్దవాళ్ళతో వ్యవహారం? గాంధీనగర్ చౌరస్తాలో ఒక యువతి ప్రమాదానికి గురయ్యింది. వివరాలకి ఫోన్ నంబర్ 31052201. హలో ఆంటీ, నేను సుమన్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే టీవీలో ఫ్లాష్ న్యూస్ వచ్చింది. గాంధీనగర్ లో ఎక్కడో యాక్సిడెంట్ జరిగిందట. యాక్సిడెంటా? మన శృతికని కాదు. ఎందుకైనా మంచిది మీరు ఒకసారి శ్రీకాంత్ని పంపించి చూడమనండి. అలాగేనమ్మా, వెంటనే పంపిస్తాను. బాబు శ్రీకాంత్, ఏమైందండి? ఫోన్ వచ్చిందా? సుమా ఫోన్ చేసిందండి. ఏమని? గాంధీనగర్ లో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? మన శృతి అని చెప్పారా? పేరు తెలియదట. శృతి అని చెప్పలేదు కదా ఆంటీ, మీరు కంగారు పడకండి. అంకుల్ మనం ఇక్కడ నుంచి ఆలోచిస్తే లాభం లేదు. సరే, నువ్వు అంకుల్ తీసుకెళ్లి గోవర్ధన్ ఇంటికి మాట్లాడు. నేను ఆంటీతో ఇక్కడే ఉంటాను. వెళ్ళండి ఆంటీ, మీరు కంగారు పడకండి. శ్రీకాంత్, శృతి. ఆంటీ మీరు కంగారు పడకండి. ఆంటీ నేను ఇప్పుడే వస్తాను. నాకు తెలిసిన ఏసీపీ ఒకతను ఉన్నాడు, నేను అతనితో మాట్లాడొస్తాను. మీరు జాగ్రత్త. ఈశ్వర, అల్లారు ముద్దుకు పెంచుకున్న బిడ్డ ఈ చీకట్లో ఈ అర్ధరాత్రి ఎలా ఉందో ఏమో, నువ్వే కాపాడు తండ్రి. ఎస్, ఏసీపీ చంద్రకాంత్ హియర్. చూడండి, ఈ రాత్రంతా ఇంటరాగేట్ చేసైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ చేత నిజం కక్కించాలి. అండర్స్టాండ్? వాట్? See, I don't want any explanations. Yes. ఇంకో విషయం, రేపొద్దున 10 గంటలకల్లా వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచండి. ఏమన్నా ఉంటే నాకు రిపోర్ట్ చేయండి. ఎస్, ఓకే. సార్ నమస్తే సార్. ఓ శ్రీకాంత్, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇలా వచ్చావు? ఒక ఎమర్జెన్సీ సార్. యాక్చువల్గా మీరు ఈ టైంలో ఉండరు అనుకున్నాను. ఏం చేయమంటావు శ్రీకాంత్? ఇప్పుడే అర్జెంట్ కేసు వచ్చింది. సార్ ఏమైనా ప్రాబ్లమా? అవును సార్, మా ఫ్రెండ్ శృతి అనే అమ్మాయి కనిపించట్లేదు సార్. మీ ఫ్రెండ్ శృతియా? అవును సార్. ఓహ్, ఎప్పటి నుంచి? అంటే ఇందాక వచ్చిన పార్టీ చేసుకున్నాం సార్. పార్టీ అయిన తర్వాత తను ఇంటికి బయలుదేరి వెళ్ళింది సార్. అక్కడి నుంచి తను ఇంటికి వెళ్ళడానికి ఒక 20 minutes అయినా పడుతుంది. కానీ తను ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదు సార్. రాలేదా? ఇంకా రాలేదు సార్. గోవర్ధన్ గారు రోజు ఎన్ని గంటలకు వస్తారు? మామూలుగా 9-9:30 కల్లా వస్తూ ఉంటారు సార్. మరి ఈ రోజు ఎందుకు రాలేదు? ఏదో పని మీద వెళ్ళి ఉంటారు సార్. ఎప్పుడు రావచ్చు? మాకు తెలిసి తను ఎవరింటికి వెళ్ళదండి. తన దగ్గర సెల్ ఫోన్ కూడా ఉంది. ఏదైనా ఉంటే ఫోన్ చేసేది. ఏంటి? అది చేయలేదు. ఏంటి? సెల్లుని కూడా ఫోన్ చేయలేదా? ఇప్పటికే చాలా టైం అయిపోయింది. అవును సార్. మీరు అనుమానించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇందాక చిన్నబాబు గారు కూడా బయట వెళ్ళారు సార్. లేకపోవడం ఏంటి? లోపల మాటలు వినిపిస్తున్నాయిగా. ఏమిటి ఈ టైంలో ఇక్కడ కూడా పడుతున్నారు? గోవర్ధన్ గారు, మా అమ్మాయి ఎక్కడ? మా అబ్బాయితో పెళ్లి జరుగుంటే మా ఇంట్లో ఉండేది. మీరే బలవంతంగా తీసుకొచ్చి ఉంటారు. ఆ రోజు మా అమ్మాయి ఒప్పుకోలేదని ఇంత నీచాన్ని పెట్టి కడతారా? మిస్టర్ వరప్రసాద్, హోల్డ్ యువర్ టంగ్. ఆ మాట అనవలసింది మేము.
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊత లెక్క పెట్టవలసి వస్తుంది. జాగ్రత్త. ఊసలు లెక్క పెట్టాల్సింది మేం కాదండి, మీరు. కన్న కొడుకుని ఇంట్లోనే పెట్టుకుని లేడని అబద్ధం చెప్పిస్తారా? తప్పు చేశారు కాబట్టి దబాయిస్తున్నారు. నేను తప్పు చేయడం ఏంటి? మీతో బుకాయించవలసిన అవసరం నాకు లేదు. మీ అమ్మాయి గురించి నాకు తెలియదు. గెట్ అవుట్. చూడండి, గోవర్ధన్ కానీ అతని కొడుకు కానీ ఇలాంటి పని చేసుంటారని నేను అనుకోను. మరేమైంటుంది సార్? అన్నట్టు ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ అయిందట. ఏంటి యాక్సిడెంట్? అవును సార్. ఎక్కడ? గాంధీనగర్ లో. గాంధీనగర్లోనా? ఒక్క నిమిషం, నేను కనుక్కుంటాను. ఓకే సార్. హలో, నేను ఏసీపీ చంద్రకాంత్ మాట్లాడుతున్నాను. మీ పోలీస్ స్టేషన్ పట్టుకుని ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా? అచ్చా, చెప్పండి. ఆహా, అలాగా, ఓకే. సార్, ఎనీ ఇన్ఫర్మేషన్? సి మిస్టర్ శ్రీకాంత్, ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలట, కానీ హాస్పిటల్లో చనిపోయిందట. మీరు వెళ్ళి. ఓకే సార్, నేను ఇప్పుడే వెళ్తాను. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, గాంధీనగర్లో యాక్సిడెంట్ అయిన అమ్మాయి. సెకండ్ ఫ్లోర్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, గాంధీనగర్లో యాక్సిడెంట్ అయిన కేసు ఒకటి వచ్చింది. ఎక్కడుందండి? మార్చురీలో చూడండి. మార్చురీ, ఓకే. అమ్మాయ్యా, శృతి కాదు. శృతి బండి ఇక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళినట్టు? ఇక్కడ తనకి ఫ్రెండ్స్ ఎవరూ లేరే. ఏమైందబ్బా? ఏంటిది? శృతి, శృతి, ఏసీపీ గారు. హలో. శృతి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వరప్రసాద్ గారు, అన్ని పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేశాను, కానీ శృతి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సార్, యాక్సిడెంట్ అయిన అమ్మాయిని నేను చూసొచ్చాను. ఆ అమ్మాయి ఎవరో పల్లెటూరు అమ్మాయి, మన శృతి కాదంకుల్. ఐసీ. సార్, నేను వస్తుంటే రోడ్ నెంబర్ 25లో శృతి కెనెట్కి పార్క్ చేస్తుంది సార్. అలాగా? అవును. వెంటనే మా కానిస్టేబుల్ పంపిస్తాను. అంకుల్, రెస్టారెంట్ లో శృతిని ర్యాగింగ్ చేసిన వాడిని చూసాం. అతని ఫోటో కూడా తీసాం. అవునా? ఎవరతను? అతని ఫోటో నా దగ్గర ఉంది సార్, తీసుకొస్తాను. మీరు వెంటనే వెళ్ళి ఆ ఫోటో తీసుకురండి. వరప్రసాద్ గారు, శృతి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు వెంటనే తెలియజేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఓకే సార్. మీరు వెంటనే వెళ్ళి ఆ ఫోటో తీసుకురండి. అలాగే సార్. ఉంటాను సార్. పద. ఉంటాను సార్. ఓకే సార్. అంకుల్, వరే
మనం చేసే ప్రయత్నాలన్నీ మనం చేస్తూనే ఉన్నాం. ఇంటి దగ్గర దాని పరిస్థితి చూస్తుంటేనే భయంగా ఉంది. మీరు కంగారు పడకండి. ఇప్పుడు ఎలాగో ఇంటికి వెళ్తున్నాం కదా, ఆంటీకి ఏదో ఒకటి నచ్చ చెప్దాం. సరే పాటికి వెళ్ళుంటాడంటావా? వెళ్ళుంటాడు. వాడు అక్కడికి వెళ్ళగానే మనకు ఫోన్ చేస్తాడు. మీరేం కంగారు పడకండి, రిలాక్స్, కూల్. అదేంటి అంకుల్, మాకు ధైర్యం చెప్పాల్సిన వారు మీరే అలా ధైర్యపడితే ఎలా? ప్లీజ్ బీ కూల్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన పిల్ల కష్టం అంటే ఏంటో తెలియదు దానికి. ఈ అర్ధరాత్రి వేళ ఈ చీకట్లో ఎన్ని కష్టాలు పడుతుందో. ఓకే అంకుల్, ఆ గొంతు శృతిది కదా అంకుల్, పదండి.
అమ్మాయి కనిపించిందండి. లేదు జానకి, చాలా ప్రయత్నాలు చేసి అయినా ఏమీ లాభం లేకపోయింది. 5 అయిపోతుంది, అమ్మాయి ఇంకా రాలేదు. కాలం మన కోసం ఆగదుగా జానకి. అంకుల్, ఒకసారి శరత్కి ఫోన్ చేసి చూస్తాను. ఫోటోలు తీసుకెళ్ళాడో లేదు కనుక్కుంటాను. అంకుల్, శృతి. మీరు తొందరపడకండి, ఆవేశపడద్దు. ఇంతసేపు ఎక్కడున్నావమ్మా? అసలు ఏం జరిగింది? నేను చెప్తానండి. మీ శృతి మీరందరూ గర్వపడేలా చేసింది. 100 మంది ప్రాణాలు కాపాడింది. సార్, మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. మీరు కంగారు పడకండి. శృతి, చెప్పమ్మా ఏం జరిగిందో. ఏం జరిగిందంటే, ఇంటికి వస్తుంటే నా బండి ప్రాబ్లం ఇచ్చింది. రోడ్డు పక్కన పార్క్ చేసి వస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆ సూట్ కేసులో బాంబుందని అనుమానం వచ్చి అతన్ని ఫాలో అయ్యాను. అతను ఇంట్లోకి వెళ్ళాడు. ఆ తరువాత కూర్చోవా? తెచ్చాను. రేపు ఉదయం 7 గంటలకల్లా మనం అనుకున్న ఆ హై స్కూల్ లాస్ట్ అవ్వాలి. ఓకే బాస్, అన్ని మీరు అన్నట్టే చేస్తాను. గేటుకు తాళం వేసావా? వెళ్ళి వేసిరా, వెళ్ళు. గంట క్రితం తలుపు తీశారు. నేను బయటకొచ్చాను. అలా మాకు విషయం తెలిసింది. వాళ్ళను కస్టడీలోకి తీసుకున్నాం. ఎనీహౌ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ శృతి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. బాయ్. మనకెందుకమ్మా శృతి ఇవన్నీ? తప్పమ్మా. కళ్ళ ముందు ఘోరం జరుగుతుంటే మనకెందుకులే అనకూడదు. ఆ సమయంలో మనకెందుకులే అనుకునేవారు దేశద్రోహులతో సమానం కదా. జానకి, మన అమ్మాయి మనం గర్వపడే పని చేసింది. జానకి, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై చైల్డ్. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ శృతి. థ్యాంక్ యూ డాడీ. 6 గంటలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ప్రేమించిన వాడికి ఆ మాత్రం టెన్షన్ ఉండాలి. ప్రేమ ఏమైంది? చచ్చా అయి ఉండదు. వాడి సంగతి నేను చూసుకుంటా గానీ నువ్వు మాత్రం వాడితో ఎప్పట్లాగే ఉండు. అలాగేనండి. ఏరా, ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు? మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదమ్మా, చదువుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను. ఎవర్రా ఆ ఫ్రెండ్? అది కళ్యాణి అమ్మా. ఓహో, మన కళ్యాణి వాళ్ళింట్లోనా? అయితే సరే, మాతో ఒక్క మాట చెప్పొచ్చు కదరా. కళ్యాణి ఇంట్లోనే కదమ్మా, దీనికి కూడా మీ పర్మిషన్ కావాలా? అవసరం లేదనుకో, మా కంగారు మాది. సరే పద, భోంచేద్దు గాని. ఎప్పుడు తిన్నావో ఏంటో. ఏంటి కారపకుండానే వెళ్ళిపోయింది? ఇట్స్ ఓకే, బాయ్. నువ్వెవరో నాకు తెలియదు. నన్ను ఎందుకు రమ్మన్నావు? నేను నీకు తెలియకపోయినా
నువ్వు నాకు తెలుసు. విషయం ఏంటి? ఒక కుర్రాడి పేరు పార్థు. రోజు నా వెంట పడుతున్నాడు. నీ డ్రెస్ చూస్తే కుర్రాళ్ళేంటి, ముసలాళ్ళు కూడా వెంట పడతారు. ఆ పార్థుకి సరైన బుద్ధి చెప్పి అతని మళ్ళీ మా ఇంటి ఛాయలకు కూడా రాకుండా చూడాలి. అదే నువ్వు చేయాల్సిన పని. నువ్వు ఈ సాయం చేస్తే నీకేం కావాలన్నా ఇస్తా. నాకు అవసరం లేదు. ముందు ఆ కుర్రాడు వివరాలు చెప్తే చాలా బాగుంటుంది. ఇట్స్ ఓకే. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తానురా, ముందు నీ సంగతి చెప్పరా. చూడు, నువ్వెవరో నాకు తెలియదు. ఇది నా పర్సనల్. అడ్డులేరా. రేయ్, చెప్తుంటే నీకు కాదురా, రారా. నా బిన్నే చేస్తున్నావు. ఎవడరా నువ్వు? రేయ్, చూస్తుంటే చదువుకునే వాళ్ళ ఉన్నావు. ఏంట్రా ఇది? కుక్కలా తిరుగుతున్నావేంట్రా నువ్వు? చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు నువ్వు. నా సంగతి నీకు తెలియదు. నువ్వు నాకు నేను చాలా కావాల్సినవి. నువ్వోట్రా నన్ను ఆపడానికి? భువన అమ్మ మొగుణ్ణిరా. ఓ మై గాడ్. చెప్తుంటే అర్థం కాదురా నీకు? వెళ్ళమని చెప్తున్నాగా. ఏ పార్థు, వదిలమన్నానా? చెప్పుమా నా వీడికి నా గురించి. చీ కుక్క, వెళ్ళిపోరా. ఇప్పటికైనా అర్థమైందిరా తన దృష్టిలో నువ్వేంటో? కుక్కను తన్నినట్టు తన్నింది కదరా. మీ అమ్మా నాన్న చదివిస్తున్నది ఇందుకేరా? అరే బ్రదర్, ఈ టైంలో రాంగ్ రూట్లో పడ్డావనుకో, లైఫ్ ఖతంరా. వెళ్ళరా, వెళ్ళు. చాలా థ్యాంక్స్ వీరబాబు. నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. అసలు నువ్వు ఆడదానివేనా? అన్యాయం జరిగే ఆడవాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను. అసలు ఆడదే అన్యాయం చేస్తే నువ్వు ఆడదాను గనుక బ్రతికిపోయావు. ఇంకోసారి కుర్రాళ్ళ జీవితాలతో ఆడుకుంటే ఈసారి ఆడదాను అని కూడా చూడండి నిన్ను. సారీ వీరబాబు. సారీ కాదే, చక్కగా శారీ కట్టుకుని ముగ్గురితో కాపురం చేసుకో, వెళ్ళు. క్యూట్. అబ్బా, బాబు చూడు ఇంత బాగా ఆడుకుంటున్నాడు. నేను కూడా చిన్నప్పుడు మా మమ్మీ డాడీతో బాగా ఆడుకునేవాడిని. ఇప్పుడు చూడు, పెద్దల మాట వినక నా లైఫ్ ఇలా స్పాయిల్ అయిపోయింది. మోనా, మోనా!
అమ్మ నాన్నకి నా ముఖం చూపించలేకపోతున్నాను. కళ్యాణి నాతో మాట్లాడట్లేదు. నేనేం చేయాలి? ఇంకా నా జీవితం అంతా స్పాయిల్ అయిపోయింది. నాకు పిచ్చెక్కుతుంది. నాకు చనిపోవాలని ఉంది. ఏం చేయడమో తెలిస్తే ఇంక లేనిదే ఉంది. నా బుర్ర పనిచేయడం మానేసింది. ఏమైందన్నయ్యా? మా వాడికి ఏమైంది? వాళ్ళు ఏందే నేను బతకలేనన్నయ్యా. ఏమండి? అన్నయ్య గారు, మనకు తెలిసిన డాక్టర్ పట్టాభి గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్తే నయమవుతుందేమో చూద్దామా? ఎవరు? సైకియాట్రిస్ట్ అవునన్నయ్యా. బాగా జ్ఞాపకం చేశారు బావా. అదొక్కటే మార్గం. పట్టుకుందాం. రండి పెడదాం. అమ్మా ఇక్కడున్నావా? పట్టుకో బావా, దా పట్టుకో. బాబు పార్సు ఏమిట్రా ఇది? పద బాబా, హాస్పిటల్ తీసుకెళ్దాం. పద ఇంటికి. అరే ఇక్కడ ఉందిరా పెట్టానా మరదల పిల్ల. రావే, ఇవాళ నీకు నాకు పెళ్ళి. ఇవాళ ఎవడట్టు వస్తాడో చూస్తానే. రే వచ్చావురా? రారా. ఏంట్రా? రే ఏసేండి రమ్మండి. రే ఎంత చూస్తారా? నన్ను బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు సార్. అలాగా? వీళ్ళ సంగతి నేను చూసుకుంటాలేమ్మా. ఏం రో, ఈ కబ్జా పొట్టి సీన్నే పట్టుకుంటారా? రే జైల్నే కబ్జా చేద్దాం. స్టేషన్ పదండ్రా. అన్నా ఏంట్రా? మీ ఇద్దరు పెళ్లి చేసుకోరన్నా? లేదురా, ముందు తన ఎడ్యుకేషన్ పూర్తవ్వాలరా. మరి ఎప్పుడన్నా? ఎడ్యుకేషన్ అయ్యాక చేసుకుంటా. ఓకే అన్నా. మరి అప్పటిదాకా ఎలాగన్నా? అప్పటి వరకు తనకు తోడుగా ఉంటానరా. అలాగే అన్నా, నువ్వు అన్నట్టుగానే అన్నా. రవి రవి సార్, భగవంతుడి దయ వల్ల ఆ పార్దు ఆరోగ్యం కుదుటపడింది. వాళ్ళ మదర్ ఫాదర్ వస్తే నన్ను సంప్రదించమని చెప్పు. అలాగే సార్. వాడికి ఏమవుతుందోనని నాకు భయంగా ఉందండి. డాక్టర్ గారు, వాడికి ఎలా ఉంది? వాడికి ఏమైనా అయితే మేము తట్టుకోలేము డాక్టర్ గారు.
మీ ఆందోళన, మీ కంగారు చూస్తుంటే మీ కొడుకు మీద మీరు ఇన్ని ఆశలు పెట్టుకున్నారని నాకు అర్థమవుతుంది. డోంట్ వరీ. చూడండి, పిల్లల్ని కనగానే సరిపోదు. వాళ్ళ మానసిక పరిస్థితిని, వాళ్ళ ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి. పార్దు విషయంలో మీరు చేసిన పొరపాటు అదే. కాలేజీ చదువుతున్న ఈ యంగ్ వయస్సులో మీరు పార్దుని పట్టించుకోవడమే మానేశారు. ఒక్కసారిగా వచ్చిన వయస్సు, స్వేచ్ఛతో పాటు అతను చూసిన కొన్ని దృశ్యాలు అతన్ని మానసికంగా టెన్షన్ పెట్టేశాయి. ఓవర్ థింకింగ్, అధిక ప్రెషర్ వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువై టెన్షన్కు గురయ్యాడు. ఇన్ టైంలో ట్రీట్మెంట్ ఇప్పించడం వల్ల పార్దు మామూలు మనిషి అయ్యాడు. మీవాడికే కాదు, పార్దు వయసులో ఉన్న ప్రతి కుర్రవాడికి టీనేజే శత్రువు. ఆ శత్రువు చేతికి చిక్కకుండా ఆ కుర్రవాడిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులదే. నాకు తెలుసు మా అల్లుడికి ఏమీ కాదని. ఇదంతా మా వాడి అదృష్టం అన్నయ్య. కాదు, ఇదంతా మా కోడల పిల్ల చేసుకున్న అదృష్టం. నిజమే బాబా. ఆడపిల్లకు ఒక వయసు వచ్చే వరకు తల్లిదండ్రులు, ఆ తర్వాత కొంత వయసు వచ్చే వరకు అన్నదమ్ములు, ఆ తర్వాత జీవితాంతం కాపాడుకోవలసిన బాధ్యత భర్తదే కదా బావా. అంటే ఆ 60 కేజీల బంగారానికి మా వాడు కాపలా ఉండాలన్నమాట. చూడండి రామ్మోహన్ రావు గారు, మీరు మీ అబ్బాయిని చూడాలనుకుంటున్నారా? అవును సార్. అమ్మా కళ్యాణి, రండమ్మా, రండి రండి రండి. చూసావా, కాబోయే మొగుడిని దగ్గరుండి తీసుకొచ్చింది బాగు చేయించి. అందుకే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. దానికి ఇంకా టైం ఉంది అంకల్. పార్దు నేను బాగా చదువుకొని జాబ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి. మరి ఎప్పటి వరకు ఈ 60 కేజీల బంగారాన్ని నువ్వే కాపాడుకోవాలి. కనిపించే నీ సొగసే కదిలే నే తీపి గుర్తులే మరవకే నా మనసే.